రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బర్లా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అందుబాటులో లేక మెడికల్ షాపులో మత్తు మందులకు అలవాటు పడ్డారని అన్నారు. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇక పట్టణంలో వెంకటరత్నం మెడికల్ షాపులో కొకైన్ లాంటి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, డెహ్రాడూన్ నుంచి తెప్పించి అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. ఇక 40 బాటిల్స్ సీజ్ చేశామని చెప్పారు. అలాగే మిగిలిన మందులు తయారీ, ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. 50% ఎక్స్పైరీ మందులు అమ్మకాలు చేస్తూ లైసెన్స్ కూడా రెన్యువల్ లేదన్నారు. ఇక షాప్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. యువత మత్తుకు బానిస కావద్దన్నారు. ఉత్తరాంధ్రలో దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు. వీటి మీద తీసుకొని నిర్మూలించడం వలన ఈ మత్తు మందులకి బానిస యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, తర్వాత ఈగిల్ ఐజీ గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అని ఇది మత్తు ఇస్తుంది అనమాట. యువత తీసుకుంటే ఈక్వల్ టు మన